सब मुस्कुराते रहो, आते जाते रहो, हंसा करो, हंसाया करो। राघव परिवार अपने बाप का घर है, आया जाया करो। वाह बेटा। लो Hi friends, welcome back to our channel Hamsaleka Films. నేను మీ హంస. రేపటి రోజుకి ఈ రోజంతా మా దగ్గర ఇలా ప్రిపేర్ అవుతున్నారు. స్క్రీన్, ఫ్లాగ్స్ కట్టడం, స్క్రీన్ పెట్టడం, డెకరేషన్స్ ఇవన్నీ ఇక్కడ కంప్లీట్ చేసుకుంటున్నారు. జై శ్రీరామ్. హే వీడు కట్టుకున్నాడు మనకు. Ramji is traveling to Alien Space Station. I'll show you there. Office up. 21st January 2024కి మేము రాముడిని అయితే ఇలా ఆహ్వానించుకున్నాం ఇంటికి. ఇంటికి వచ్చిన తర్వాత సంతోష్ వాళ్ళ మమ్మీకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రాముడు, సీత వీళ్ళందరి గురించి, ఐడల్ గురించి. January 2024 మనందరికీ చాలా ముఖ్యమైన రోజు. ఈరోజు రామ మందిరం అయోధ్యలో ఓపెనింగ్ సెరమనీ. మోడీ గారు చెప్పినట్టుగా ఇల్లంతా మంచిగా ముగ్గులతో వాటితో అలంకరించుకోవాలని చెప్పారు కదా. సో మా అత్తయ్య అయితే రైస్ ఫ్లోర్తో ముగ్గు వేస్తారు కదా, పాతకాలం ట్రెడిషన్, అలాగే ఈసారి కలుపుకుంటున్నారు ముగ్గుకి కావాల్సిన సామాగ్రి అంతా. జై శ్రీరామ్. 22 జనవరి 2024న మన ఇండ్లలో హిందువుగా పుట్టిన ప్రతి ఒక్కరూ 5 దీపాలని వెలిగించాలి. అలా ఎందుకు వెలిగించమన్నారో మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. తెలియని వాళ్ళ గురించి ఈ చిన్న వీడియో. ఆ శ్రీ మహావిష్ణువు నారాయణుడు నరుడిగా రూపం దాల్చి ఎన్నో కష్టాలు మనలాగా అనుభవించి ఎక్కడ తొణకని బెణకని తన సుగుణాలతో ఆనాటి నుంచి ఎన్ని యుగాలు దాటినా మనిషి ఎలా జీవించాలో జీవించి చూపించినవాడు శ్రీరామచంద్రుడు. ఏ నాటికైనా రామచంద్రుడు తన రాజ్యానికి రాకపోతాడా అని 500 ఏళ్ల నుంచి 5 తరాల నుంచి తమ కన్నీటితో, రామనామముతో, ఆవేదనతో పోరాడే శక్తి లేక, సాధించుకునే మార్గం తెలియక తమ దేహాలని వదిలి వెళ్ళారు చాలామంది. 500 ఏళ్ల తరువాత అంటే ఈ తరానికి, మన తరానికి దక్కిన అదృష్టం ఆ రామయ్య తండ్రి ఆలయ నిర్మాణం, రామరాజ పాలనం. అందుకే 500 ఏళ్లకు 5 తరాలకు ప్రతీకగా తమ ఇంట 5 దీపాలను వెలిగించాలని పండితులు చెప్పారు. మా కమ్యూనిటీ దగ్గర ఇలా ఒక పెద్ద స్క్రీన్ పెట్టి అక్కడే నరేంద్ర మోడీ గారు చేసే ప్రాణప్రతిష్ఠ ఇవన్నీ చూపించారు. సో మేమందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి ఆ వేడుకని కళ్ళారా వీక్షించాము.
ये दोनों हेलीकॉप्टर हम सरयू गंगा और राम की पैली की ओर जा रहे हैं। अधिकतर संपूर्ण भारत और संसार के मीडिया कर्मी अर्थात इलेक्ट्रॉनिक मीडिया, प्रिंट मीडिया, सोशल मीडिया, यूट्यूबर सब वहीं पर उपस्थित हैं। మా ఇంట్లో మేము ఈరోజు రాముల వారి పూజ చేసుకున్నాం. మా అత్తయ్య, నేను, మా సంతోష్. 5 దీపాలని ఎందుకు వెలిగించాలో మీకు చెప్పాను. ఇప్పుడు ఎక్కడెక్కడ వెలిగించాలి అన్నది చెప్తాను. ఈ దీపాలని 22వ తారీఖున జనవరి 2024న ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజా స్థలంలో 2 దీపాలని, ప్రధాన ద్వారం వద్ద 2 దీపాలని, తులసి కోట వద్ద 1 దీపాన్ని వెలిగించాలి. లేదా 5 దీపాలని ఒకే చోట పూజా స్థలంలో పెట్టి వెలిగించుకోవాలి. అంటే మనం పూజ చేసే ప్రాంతంలో, ప్రదేశంలో వెలిగించవచ్చు. ఇలా మా ఇంట్లో రాముల వారి పూజ చేసుకున్నాం. పానకం, వడపప్పు నివేదించాం. దేవతలు నిర్మించిన పవిత్ర నగరం, సాక్షాత్తు రాముడు నడిచిన పవిత్ర నేల, త్రేతాయుగం నాటి రామరాజ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఎట్టకేలకు దశాబ్దాల నాటి హిందువుల కళ నెరవేరింది. రామమందిర నిర్మాణం శరవేగంగా జరిగింది. అయోధ్యలో వేదమంత్రాల నడుమ కన్నుల పండుగగా జరిగింది బాలరాముడి ప్రాణప్రతిష్ఠ. ఇదే రామజన్మభూమి. ఆ రామయ్య తండ్రి తన రాజ్యానికి తిరిగి వచ్చాడు. అందరూ ఈ రోజున 5 దీపాలను వెలిగించి రామజన్మభూమిలో రామమందిర నిర్మాణానికి మన ఆనందాన్ని వెల్లడిద్దాం. ప్రపంచమంతా జై శ్రీరామ్ నినాదాలతో మారుమ్రోగుతోంది. అయోధ్య సప్తమోక్షపురి క్షేత్రాలలో ఒకటి. అయోధ్య రామయ్య విగ్రహ ప్రాణప్రతిష్ఠను ప్రపంచవ్యాప్తంగా ఒక పండుగల ఘనంగా జరుపుకుంటున్నారు. మనకు దక్కిన ఈ అదృష్టానికి, ఆ వేడుకలో మనము పాలు పంచుకొని ఈ అవకాశాన్ని మనమందరం సద్వినియోగం చేసుకుందాం. ప్రతి ఇంట 5 దీపాలని వెలిగించి మన ఆనందాన్ని వెల్లడిద్దాం.